డాక్టర్ ఏఎస్ రావు గారు మాట్లాడతారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. డాక్టర్ గారు చూస్తున్నారు కదా మొత్తం డెవలప్. ఆమె కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ నేపథ్యం చాలా పెద్దది, ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆవిడ. చీటింగ్ కేసులో మొత్తం సకుటుంబ సపరివారంగా తీసుకొచ్చి రాజమండ్రి సబ్ జైల్లో మధ్యలో ట్రాన్సిట్ హాల్ట్ వీటీపీఎస్ గెస్ట్ హౌస్ విజయవాడ ఆ ఫెసిలిటీ కూడా కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో ఒక కేసులో జిందాల్ గారి కేసులో ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కాపాడటం కోసం మన రాష్ట్రాన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకున్నారు, మన వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, కథ నడిపించారు. సో ఈ తరహా సినిమా ఆయన ఎప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఎప్పుడో గాడ్ ఫాదర్లో 50 ఏళ్ళ క్రితం గాడ్ ఫాదర్ సినిమాలో ఉంది, కానీ దానికి కొన్ని మోడిఫికేషన్స్ తోటి వైఎస్ఆర్సీపీ ఇది నడిపించింది అనేది మీ పార్టీ ఇంకా ఇతర పార్టీల అభియోగం. కొన్ని వాస్తవాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఎవరికైనా ఒక చీటింగ్ కేసు కానీ ఏ కేసు అయినా కానీ 7 years కంటే తక్కువ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసెస్ పైన 41 CRPC నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు నోటీస్ ఇచ్చిన తర్వాత షీ హాస్ టు అటెండ్ టు ద కోర్ట్. మీరు కేసెస్ ఫ్రేమ్ చేయాలా, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి దానికి జవాబు చెప్పుకోవాలి వాళ్ళ మీద అయినటువంటి అభియోగాలు. మీరు అభియోగాలు మోపి వాళ్ళని అక్కడి నుంచి టెర్రరిస్ట్ లాగా తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి ఏ విధంగా చేస్తారండి? అంటే కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కుటుంబాన్ని మొత్తాన్ని వేధిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ నియమావళి? ఇది ఎక్కడ చట్టం ఉంది? ఎక్కడ రాసింది ఇది? అంటే మీరేం చేశారంటే ఒక ఆకు రౌడీలాగా, కిరాయి రౌడీలాగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాల పదవీ కాలం మొత్తం అధికార మదంతో ఎక్కి, అధికార మదం ఎక్కి అన్ని చేసిన కార్యక్రమాలు ఇవే. ప్రతి వారం ఒక లుచ్చలాపంగా పని బయటకు వస్తుంది. మీరు చేసిందండి. సభ్య సమాజం మిమ్మల్ని చీకొట్టే పరిస్థితుంది. రేపు వైఎస్ఆర్సీపీ జెండా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పేసి ప్రజల పోనీకి ఒక ఆస్కారం కూడా లేదు. కేవలం ఇంకా 100 రోజులు కూడా కాలే ప్రభుత్వం పోయి వాళ్ళది అధికారం పోయి పుంకాలుగా బయటకు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఒక కథనం, ప్రతి జిల్లాలో కథనం. ఇంక పొరుగు రాష్ట్రాల నుంచి కథనాలు వస్తున్నాయి. ఇంకేమేమి జరుగుతుంది? ఇంకా ఇంటర్నేషనల్గా వచ్చేది ఉంది. ఇంకా ఇలాంటి సిగ్గుతప్పి పనులు అన్నీ చేసుకుంటూ ప్రతి 15 రోజులకు ఒక కథల, అది శాంతి కేసు ఒకటి, దువాడ కేసు ఒకటి, ఇవన్నీ రకరకాల కేసులన్నీ, ఇవన్నీ పనికిరాని కేసులు. ఇది అవసరమా? ఇంత ఇంట్రెస్ట్ మీకేముంది? అక్కడి నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వేధించడం అవసరం ఏముంది? అక్కడి నుంచి ఎవరినన్నా పొరుగు రాష్ట్రం నుంచి, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పోలీసులు ఒక ముద్దాయిన టెర్రరిస్ట్ అయినా కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు సమాచారం ఇవ్వాలి. అది ఇవ్వనట్లయితే ఇది టెర్రరిజం అవుతుంది, ఇది కిడ్నాపింగ్ కేసు అవుతుంది. వాళ్ళపైన కిడ్నాపింగ్ కేసు నమోదు చేయాలి ఖచ్చితంగా. దీంట్లో దోషులుగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులపైన ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇస్తారు, వాళ్ళపైన కూడా ఈ చర్యలు తీసుకుంటారు. ఇలాంటి పనికిరాని కథనాల గురించి మనం మాట్లాడి డిబేట్ టైం వేస్ట్ చేయకండి. దీన్ని బాధ్యత మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు. పనికొచ్చే కథనం గురించి మాట్లాడుకుందాం. ఎంపీల గురించి ఏం మాట్లాడతారు మీరు? రైట్, ఎంపీల గురించి మోపిదేవి, బీసీ ఎంపీలపై ఓసీ ఎంపీలు వస్తున్నారు, ఓసీ ఎంపీలని తెలుగుదేశం తీసుకొస్తుంది అని మీ మీద వైసీపీ అభియోగం. ఇది పనికొచ్చే కథనమేనా? అంటే మీ దృష్టి నాకు ఐ కుడ్ నాట్ రేట్, మీరైతే డాక్టర్ కాబట్టి వాసుదేవన్ గారు, ఒక పార్టీ ఒక ఎంపీగా ఎవరైనా నియమిస్తే దానికి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళు మా పార్టీకి ఏ విధంగా పనికొస్తారు, ఏ విధంగా మన ప్రభుత్వంకి, అక్కడ కేంద్ర ప్రభుత్వంకి మనకి ఏ విధంగా ఒక బ్రిడ్జ్ లాగా వ్యవహరిస్తారు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అనేక ఈక్వేషన్స్ ఆలోచిస్తారు. ఇక్కడ ఓసీ బీసీ అని చెప్పేసి ఉంటుంది. ఓసీలో మనకు రిజర్వేషన్ ప్రకారంగా మన ఓసీలకు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని స్పెషల్ కండిషన్స్లో, కొన్ని అనుకోని పరిస్థితులలో అకామిడేట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి రెండు చేసినంత మాత్రాన తప్పు కాదు. ఖచ్చితంగా ఓడిపోతారనుకున్న దగ్గరేమో వల్లరామయ్య గారిని నుంచోబెడతారు పోటీకి, ఆయన ఎస్సీ. మీరు గెలుస్తారనుకున్న చోట ఓసీలను పంపిస్తారు. ఇది మీ మీద ఉన్న అభియోగం. అంటే కొన్ని నియోజకవర్గాలలో, కొన్ని స్థానాలలో అక్కడ ఓసీగా ఉన్నటువంటి క్యాండిడేట్కి బలంగా ఉన్నప్పుడు, అక్కడ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు రాజ్యసభకి చెప్తున్నా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. రాజకీయ పార్టీలు కొన్ని అన్ని ఈక్వేషన్స్ ఆలోచించి క్యాండిడేట్ పెట్టడం జరుగుతుంది సార్. ఎందుకంటే అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు అవి, అది బహిరంగంగా చెప్పే విషయం కాదు. సరే, అయితే మీరు మొహాట పడుతున్నారు. రవికిరణ్ గారు ఏమైనా చెప్తారో అడుగుదాం. రవికిరణ్ గారు బాగా మొహాట పడుతున్నారు. డాక్టర్ ఏఎస్ రావు గారు తెలుగుదేశంలో అంతర్గతంగా జరుగుతున్న విషయాన్ని ఇలాంటి వేదిక మీద నేను పంచుకోలేను అని చెప్పేసి, 2 బీసీలు వెళ్ళిపోయి 2 ఓసీలు వస్తారట. ఒక ఆయన అందులో కిలార్ రాజేష్ గారు, నేను ఇందా చెప్పిన కంబంబటి రామ్మోహన్ రావు గారి తరహాలో మంచి లాబింగ్ చేయగలరు, ఆయనకు మంచి పేరుంది, చక్కటి పేరుంది, సమర్థుడు, అందులో డౌట్ లేదు, అండ్ యంగ్స్టర్ కూడా అతను. అటువంటి ఆయన్ని ఇంకో సతీష్ గారిని ఎవరినో తీసుకొస్తారట.
ఇన్ టర్న్ మోపిదేవి గారికి ఎమ్మెల్సీ ఇస్తారట. మోపిదేవి గారు అంటే తనకు జరిగిన తీవ్రంగా అన్యాయం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహం ప్రదర్శిస్తూనే తనకి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముకుడితో హస్తాలతో ధన్యవాదాలు చెప్పారు. అంటే ఒకటి మనకి అపరిచితుడు సినిమా చూస్తే దాంట్లో కాంట్రాస్ట్ అపీరెన్స్ ఉంటుంది ఆయనది, విక్రమ్ది. అలాగే ముందు ఆగ్రహం ప్రదర్శించడం, వెంటనే 2 నిమిషాల వ్యవధిలో ఇలా 2 చేతులు జోడించి ఆయనకు ధన్యవాదాలు చెప్పడం. ఎలా చూస్తున్నారు దాన్ని? సార్ ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు ఒక మాట అన్నారు, 2014 తర్వాత